సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అన్నా సినిమా మాత్రం చాలా 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 బాగుందన్న. నాకు మెయిన్ గా మాత్రం ఆ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. అంటే చాలా స్టోరీ అంటనా, ఇలాంటి స్టోరీని తీసుకొని ఫుల్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకప్పుడు జాతి రత్నాలు సినిమాలు నవ్వుకున్నాం, కానీ దానికన్నా డబుల్ త్రిబుల్ సినిమా ఉందన్న. అసలు ఈ కిరణ్ అన్న చెప్పినట్టు అన్న చాలా బందోబస్తుగా పక్కడబందిగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కడుపుబ్బని అవుతాం అన్న. మామూలు లేదన్నా, స్టార్టింగ్ నుంచి ఇలా లేదన్నా. ఇంటర్వెల్ కాగానే స్టార్ట్ అవుతుందన్న సినిమా. ఇటు వెన్నెల కిషోర్ అండ్ మన సీనియర్ నరేష్ గారు. నరేష్ సార్, మీ ఇన్ని రోజుల తర్వాత మీ కామెడీ టైమింగ్, మీ లుక్ అదిరిపోయింది అయ్యా, అదిరిపోయింది. వర్త్ వర్మ, వర్త్ కే ర్యాంప్, వర్త్ చాలా చాలా బాగుంది. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా కిరణ్ అన్న నీ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. అంటే తండ్రి అండ్ కొడుకు సెంటిమెంట్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే సాయి కుమార్ గారు అండ్ కిరణ్ వీళ్ళిద్దరి సెంటిమెంట్ చాలా చాలా క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెయిన్గా ఇంకోటి అన్న, ఆ హీరోయిన్ అమ్మా నీ తొడలా వడలా ఏం హాట్గా ఆ హీరోయిన్ గారు ఉన్నారు నా కే ర్యాంప్ సినిమాలో. అబ్బా మామూలు ర్యాంపు లేదన్నా. అసలు కెమెరామ్యాన్ ఏం క్లోజ్ పెట్టినావా, ఆమె మచ్చలు, ఆమె తొడలు, ఆమెను చూస్తే నాకు కంట్రోల్ కావాలన్నా. మామూలు కిస్సులు లేవన్నా. ఒకటి కాదు, రెండు కాదు, 10, 20, 30 లిఫ్ట్ కిస్సులు అన్న. కిరణ్ అన్న ఏం ప్లాన్ చేసినావు అన్న. అసలే ఒకటే అన్న, కే ర్యాంప్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏడా బోర్ కొట్టదు. ఒకటే అన్న, మీరు నవ్వుకోవాలంటే సినిమాకి రండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ మా బాబా మామూలు లేదు. ఒకటే భయ్యా సినిమా, కే ర్యాంప్ సినిమా. స్టోరీ లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఒక మంచి మెసేజ్తో సినిమాకి అయితే రండి. చాలా చాలా బాగుంది. మన కిరణ్ అన్న చెప్పినట్టే చాలా పకడ్బందీగా, తమ్ముళ్ళు అన్నయ్య చాలా పకడ్బందీగా సినిమా తీసినావు. సినిమా మాత్రం సూపర్ ఉంది నా. స్టోరీ మాత్రం ద ర్యాంప్ అన్న, అంతే. రేటింగ్ 4.5 అన్న. బాగుందన్న, కొంచెం ఎక్సలెంట్గా ఉంది. కామెడీ టైమింగ్స్ కానీ కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాడు దీంట్లో అయితే. కార్ సినిమాలో అయితే సీరియస్గా ఉన్నాడు, దీంట్లో అయితే ఎనర్జెటిక్గా ఉన్నాడు. కే ర్యాంప్ అంటే కేసీపీడి అన్న. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా. కొంచెం ఆ డైలాగ్స్ మిస్ అయిన అనిపించింది, లూడో గేమ్స్ అలాంటి. కాకపోతే ఆ డైలాగ్స్ ఉండవన్న దీంట్లో. హైలైట్స్ ఏంటంటే నరేష్ ప్లస్ కిరణ్ అబ్బవరం ఉంటుంది, అక్కడికి బాగుంటుంది అన్న. అమ్మాయి వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడుతుంది, అక్కడ మనకు ఫన్గా ఉంటుంది. అప్పుడప్పుడు డైలాగ్స్, సెంటిమెంట్, ఒక సీన్లో అయితే ఎమోషనల్ కూడా బాగుంటుంది. బాగుందన్న. ఆయన ఉన్న 10 minutes ఉంటాడు, 10 to 15 minutes. ఆ 15 minutes బాగుంటుంది సినిమా. ఓకే అన్న, మరి 2.5 ఇవ్వచ్చు అన్న సినిమాకి, 5కి. ఓకే, బాగుంది అన్న. మళ్ళీ ఎనర్జెటిక్గా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. యొక్క ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జెటిక్తో మెయింటైన్ చేస్తారు మొత్తం సినిమా మొత్తం. ఓకే అన్న. అంటే మిత్ర మండలి అలాంటి కామెడీ టైమింగ్స్ అంటారు, దానికన్నా మించి ఇది బాగుంది. అదేం యావరేజ్గానే ఉంది, చూశాను. దానికి చెప్పచ్చు అన్న. నాకైతే వెన్నెల కిషోర్, నరేష్ గారు ప్లస్ కిరణ్ అబ్బవరం 1 man షో అని చెప్పొచ్చు అన్న. కిరణ్ అబ్బవరం సాయి కుమార్ ఏం బాగానే ఉందన్న. అంటే ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నాయి సినిమాలో, కాకపోతే సెంటిమెంట్ బాగుంటుంది లాస్ట్లో. మ్యూజిక్ బాగానే ఉందన్న. నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఓనం సాంగ్. మెయిన్ హీరో ఎంట్రన్స్ బాగుంటుంది అన్న, ఫస్ట్లో ఎనర్జెటిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫాదర్ ట్రాక్ నేర్పించాలనిపించింది తప్ప అది క్లైమాక్స్ అన్న డిస్ట్రిబ్యూషన్ అనిపించలేదు. దివాళీలో అయితే కే ర్యాంప్ దివాళీ వినని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ఈ ప్రీవియస్ మూవీస్ మనకి ఏదైతే మిత్రమండలి ఉంది అనుకో, దాన్ని తక్కువ మాట్లాడుకుంటాం మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చే డూడ్ కూడా చాలా బాగున్నా సరే అందరికి కనెక్ట్ అవ్వదు డూడ్ అనేది. ఎందుకంటే ఓన్లీ ఒక జెన్జీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది తప్ప ఓల్డ్ జనరేషన్ వెళ్తే నచ్చకపోవచ్చు. ఆ వర్డ్స్ ఏం లేవు అన్న. ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు లూడో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మ్యూట్ చేస్తారు. సో వాటి వరకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్క్అవుట్ అయింది. సో సిచ్యువేషన్ కామెడీ ఏదైతే మనకి మారుతి గారు ఆయన మూవీస్ కంపేర్ చేస్తారు, ఇప్పుడు ఒక డిసార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ ఎలా జనరేట్ చేస్తారో సేమ్ మారుతి గారి ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. లేదు క్లైమాక్స్ కన్విన్సింగ్ లేదు, బట్ ఏదో ఇవ్వాలి క్లైమాక్స్ కాబట్టి ఇస్తారు. ఎందుకంటే ఒక హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నప్పుడు అన్నెసరీ ఒక ఫాదర్ ట్రాక్ పెట్టి, ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మనం చూసేసిన ఒక ఫాదర్ ట్రాక్ పెట్టినట్టు అనిపించింది, కొత్తగా అనిపించలేదు దీని వల్ల. కాకపోతే ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యాయి. సో వెన్నెల కిషోర్ గారికి మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ఏదైతే ఒక 15-20 minutes సీన్ ఉంటుంది, ఆయన చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నరేష్ గారిది కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద సీన్స్ పడకపోయినా సరే సెకండ్ హాఫ్లో పడ్డ ఒక 2-3 సీన్స్ చాలా హిలేరియస్గా వచ్చాయి. టైటిల్ సాంగ్ ఒకటి, అండ్ వాళ్ళు కేరళలో ఒక సాంగ్ షూట్ చేశారు, ఓనం సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. సో ఆ సినిమాటోగ్రఫర్ చాలా బాగా బడ్జెట్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది కామెడీ. సో
మరి ఒక ఆర్గానిక్ కామెడీలా కాకుండా చాలా సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా జనరేట్ అయింది, చాలా బాగా. ఎవరు మెయిన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు అదే పెద్ద హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నా సరే ఆవిడ పెద్ద యాక్ట్ చేయాల్సిన పెద్ద స్కోప్ ఎక్కడా లేదు. ఏదో ఆమె ఒక డిజార్డర్ ఉంది అలా నడిపించారు తప్ప కొత్తగా అయితే ఏం లేదు హీరోయిన్గా. కాకపోతే ఈ హీరో గారు అయితే తన యాక్టింగ్ అయినా లేదంటే తన కామిక్ టైమింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ చూపించాలనిపించవచ్చు. బట్ ఓన్లీ ఒక నెగిటివ్ ఏంటంటే ఎండింగ్ కూడా ఇంకొంచెం ఏదైనా మంచిగా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. బట్ 3 వరకు ఇవ్వచ్చు. కాకపోతే రేటింగ్ అంటే దివాళీ విన్నర్ అని చెప్పొచ్చు. సో 2 మ్యాన్ షో ఆవిడ కూడా కొంచెం ఉంది కాబట్టి బాగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు ఈ మధ్యకాలం చూడండి సిచ్యువేషన్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా చూపించారు. సో గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట లాస్ట్ క్లైమాక్స్ కానీ. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక కొత్త కిరణ్ అబ్బవరం చూస్తారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా. కే ర్యాంప్ 5కి 4 3 చూశాను. నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. ఫస్ట్ దీనికైతే చూడండి, తర్వాత మిగిలిన మీ ఇష్టం. చిట్కే మీ డ్రెస్సింగ్ స్టార్ కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యామ్, ఖతర్నాక్ ర్యామ్, కోట్లు ర్యామ్. మా కోట్లు చేస్తున్నాయి ర్యామ్. కిరణ్ అబ్బవరం అబ్బా అబ్బా అనిపించాడు ఈ సినిమా. ఏంటి యాక్టింగ్, ఏంటి ఆ స్టైలు, ఏంటి ఆ డ్రెస్సింగ్ స్టైలు. అసలు కోట్లు ఉండడం కాదు, కోట్లలో ఎంజాయ్ చేయడం గొప్ప అని చూపించారు. మా యూత్, మా బ్యాచిలర్స్కు, మా ఫ్యామిలీకి బెస్ట్ మూవీ. అసలు ఈ దీపావళికి వచ్చిన మూవీస్లలో కే ర్యాంప్ మూవీ చించి పడేశాడు. అసలు మాటలు రావట్లేదు. ఇందులో ట్విస్టులు, ఇందులో ఉన్న సాంగ్స్, ఆ ఓల్డ్ సాంగ్స్ అన్నా అబ్బా ఏమి డాన్స్. అసలు ఇందులో మన ఎవరు నరేష్ గారి యాక్టింగ్ మొత్తం రొమాంటిక్ యాంగిల్లో పెట్టారు. ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. సాయి కుమార్ గారి యాక్టింగ్ అసలు వేరే లెవెల్. తండ్రి రోల్ చేశారు. ఇందులో సెంటిమెంట్, ఫ్యామిలీ మూవీ. ప్రతి ఒక్క ఏంటంటే ఇందులో హీరోయిన్ ఒక ట్విస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ ట్విస్ట్ మాత్రం అయితే ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అంత మెంటల్ తెప్పించింది ఆ హీరోయిన్. అసలు అంటే ఆ ట్విస్ట్లో ఆ కాన్సెప్ట్, చూసుకునే విధానము, ఆ స్టోరీ అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. కిరణ్ అబ్బవరం అంటే అబ్బా 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 అనిపించాడు. ప్రతి ఒక్క సీన్ సూపర్ డూపర్ హిట్. నా రేటింగ్ 5 స్టార్కు 5 స్టార్. కిరణ్ అబ్బవరం అబ్బా అబ్బా నువ్వు వచ్చాడు అబ్బా, సినిమా చూడండి అబ్బా.